Hi guys, welcome back to another video. ఈ వీడియోలో నేను మీ ప్రొఫైల్ కి అకార్డింగ్ గా యూనివర్సిటీస్ ని ఎట్లా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో చెప్తాను. అసలు యూనివర్సిటీస్ ని షార్ట్ లిస్ట్ ఎట్లా చేసుకోవాలి, ఏమేం ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి మొత్తం చెప్తాను. నాకు ఏ యూనివర్సిటీ బెస్ట్ అని ఎవరన్నా అడిగితే నేను చెప్పే ఫస్ట్ పాయింట్, యూనివర్సిటీ సెలెక్షన్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. ఇప్పుడు నాకు బెస్ట్ అనిపించే యూనివర్సిటీ నీకు సెట్ కాకపోవచ్చు, నీకు నచ్చే యూనివర్సిటీ నాకు నచ్చకపోవచ్చు. సో యూనివర్సిటీ సెలెక్షన్ ఇస్ ఎంటైర్లీ సబ్జెక్టివ్. ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరే మీ యూనివర్సిటీస్ ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. సో ఆ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చూపిస్తా. యూనివర్సిటీ సెలెక్షన్ లో మస్తు ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ మీకు తెలిసిన యూనివర్సిటీలన్నీ లిస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ పోయింది కానీ, మీ సీనియర్స్ పోయింది కానీ, లేకపోతే ఎక్కడన్నా ఆన్లైన్లో చూసింది కానీ, మొత్తానికి మీకు ఐడియా ఉన్న యూనివర్సిటీలన్నీ రాసుకోండి. తర్వాత నేను చెప్పే ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని ఫిల్టర్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయేలోపు మీకు ఇంకా మస్తు యూనివర్సిటీలు తెలుస్తాయి. మీరు ఏ యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలో కూడా మీకు అర్థమైపోతుంది. యూఎస్లో అరౌండ్ 4000 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకెంచి మనోళ్ళు టాప్ 500 ఆర్ వర్స్ట్ కేసులో టాప్ 1000 లోపల ఉండే యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అవుట్ ఆఫ్ దిస్ 1000 యూనివర్సిటీస్ మీకు సెట్ అయ్యే యూనివర్సిటీస్ ఏవో ఆ యూనివర్సిటీస్ని ఎట్లా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో చూద్దాము. యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ముందు మనం మొత్తం 3 కేటగిరీలను క్రియేట్ చేసుకోవాలి. సో మనకి పక్కా అడ్మిట్ వస్తుంది అని అనుకునే యూనివర్సిటీస్ని సేఫ్ యూనివర్సిటీస్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అడ్మిషన్ రానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే మీడియోకర్ యూనివర్సిటీస్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీలలో మనకు అడ్మిషన్ రాదు కానీ ఫ్లూక్ లో వస్తుందేమో అని చెప్పి మనం ట్రై చేస్తాము. అట్లాంటి యూనివర్సిటీస్ ని మనం డ్రీమ్ యూనివర్సిటీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంది అంటే ఫీజు. చాలా మందికి ఫీజు అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు లిస్ట్ చేసుకున్న యూనివర్సిటీలల్లో ఏ యూనివర్సిటీకి ఎంత ఫీజు అవుతుందో నోట్ చేసుకోండి. సో గూగుల్లో మీరు అనుకున్న యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఒక యావరేజ్ ట్యూషన్ ఎస్టిమేట్ చూపిస్తుంది. అది నోట్ చేసుకోండి. ఇది యాక్యురేట్ అయితే ఉండదు, బట్ జస్ట్ ఒక ఐడియా కోసం మనం ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ యూనివర్సిటీ ర్యాంకింగ్. చాలా మంది యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ని కూడా కన్సిడర్ చేస్తారు. సో ర్యాంకింగ్స్ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ వెబ్సైట్ యుఎస్ న్యూస్. యుఎస్ న్యూస్ వాళ్ళది ర్యాంకింగ్ మొత్తం రీసెర్చ్ బేసిస్ పైన ఉంటుంది. అంటే ఒక యూనివర్సిటీ ఎంత రీసెర్చ్ అవుట్పుట్ ని ఇస్తుంది అనే దాని బేసిస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఒకవేళ మీరు రీసెర్చ్ బేస్డ్ ర్యాంకింగ్స్ చూసుకోవాలి అని అనుకుంటే యుఎస్ న్యూస్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్. ఈడ ర్యాంకింగ్స్ ఏమో మేజర్గా అకాడమిక్ రెప్యుటేషన్ పైన బేస్ అయి ఉంటాయి. మీ కోర్స్ కరిక్యులం ఎట్లుంది, అకాడమిక్ రెప్యుటేషన్ ఎట్లుంది, దీని బేసిస్ పైన ఉంటాయి అన్నట్టు. ఒకవేళ మీరు అకాడమిక్స్ బేసిస్ పైన ర్యాంకింగ్ చూడాలి అని అనుకుంటే ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ forbes.com. దీంట్లో ర్యాంకింగ్లు ఫైనాన్స్ బేసిస్ పైన ఉంటాయి. ట్యూషన్ ఫీజ్ ఎంత, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఈ టైప్ ఆఫ్ క్రైటీరియా మీద యూనివర్సిటీస్ ర్యాంక్ చేసి ఉంటాయి. సో ఒకవేళ మీరు ఈ ఫైనాన్షియల్ బేసిస్ పైన ర్యాంకింగ్ చూడాలి అని అనుకుంటే forbes.com లో చెక్ చేసుకోవచ్చు. ఈడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే మాక్సిమం మనందరికీ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి వీటిలలో అయితే అడ్మిట్ రాదు. ఈ యూనివర్సిటీలలో రాకపోయినా కానీ నేను టాప్ 100లో తెచ్చుకుంటాను అనుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కోర్స్ కరిక్యులం కానీ అకాడమిక్ స్ట్రక్చర్ కానీ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సో మీ క్యాలిబర్ని బట్టి ఏ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీస్ని చూసుకోవాలో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నాకు మస్తు టాలెంట్ ఉంది, నేను కష్టపడగలుగుతా అనుకుంటే మనం టాప్ కాలేజెస్కి ట్రై చేయొచ్చు. మనం మరీ టాప్ యూనివర్సిటీలకు పోనంత వరకు మనం ఏ యూనివర్సిటీకి పోయినా మాక్సిమం ఫరక్ పడదు. ఏ యూనివర్సిటీకి పోయినా కానీ చదవాల్సింది మనమే, జాబ్ తెచ్చుకోవాల్సింది మనమే, మొత్తం మన మీదే ఉంటుంది. ఫైనల్గా మన స్కిల్సే మ్యాటర్ అవుతాయి. ఇక ఏ యూనివర్సిటీకి పోయినా కానీ ఏం కాదు కదా అని చెప్పేసి మరీ బక్వాస్ యూనివర్సిటీకి పోతే మొత్తం బిస్కెట్ అవుతారు. పైసలు బర్బాదు, టైం బర్బాదు, అంత వేస్ట్. మరీ చిల్లర్ యూనివర్సిటీలు కాకుండా కొంచెం రెప్యుటేషన్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వెదర్. మీకు ఏ టైప్ ఆఫ్ వెదర్ సెట్ అవుతుంది, మీరు మరీ కూల్ క్లైమేట్లో కానీ హాట్ క్లైమేట్లో కానీ ఉండగలుగుతారా లేదా. మనతో కంపేర్ చేస్తే యూఎస్లో అసలు హాట్ క్లైమేట్ ఉండదు, మాక్సిమం కూలే ఉంటుంది. మీరు పోవాలనుకుంటున్న యూనివర్సిటీ సరౌండింగ్స్లో ఉన్న వెదర్ని మీరు తట్టుకోగలుగుతారా లేదా అని కూడా చూసుకోండి. పోయిన తర్వాత ఊకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే బాగా కష్టమవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే లొకేషన్ ఆర్ నైబర్హుడ్. మీరు అనుకుంటున్న యూనివర్సిటీకి సరౌండింగ్ లొకేషన్ ఎట్లుందో కూడా ఇంపార్టెంట్. లైక్ దగ్గరలో మనకు ఉండడానికి అకామిడేషన్స్ ఏమున్నాయి, అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, గ్రాసరీ స్టోర్స్ ఏమున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లుంది, జనరల్గా జనాలు ఎట్లున్నారు, ఇట్లన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. మన యూనివర్సిటీ ఉన్న ఏరియాని బట్టి, మనం పోతున్న ప్లేస్ని బట్టి మన ఖర్చులు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ అనేది కొంచెం కాస్ట్లీ సిటీ. ఒక్క నెలకి బేసిక్ ఖర్చులకి అరౌండ్ $1000 దాకా అవుతుంది. అదే ఇంకా కొన్ని చీప్ ప్లేసెస్లల్లో $500-600 కూడా అయిపోతుంది. సో ఇట్లా పోతున్న ప్లేస్ని బట్టి ఆడ ఖర్చులు కూడా ఎక్కువైతూ ఉంటాయి. సో ఇది కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే స్కాలర్షిప్స్ ఆర్ అసిస్టెంట్షిప్స్.
మీరు పోదాం అనుకుంటున్న యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఆడ అసిస్టెంట్షిప్స్ కోసము ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్లు మనకి ఏమన్నా దొరుకుతాయా, ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఒక యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ని ప్రొవైడ్ చేస్తుందా, ఏ అసిస్టెంట్షిప్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఈ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఆల్రెడీ మాక్సిమం మెన్షన్ చేసి ఉంచుతారు. మీరు వాళ్ళ వెబ్సైట్ కరెక్ట్ గా చూస్తే మీకు మాక్సిమం ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఇది కనుక్కోవడానికి ఎవరైనా సీనియర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా అలుమ్నై స్టూడెంట్స్ ని కూడా కాంటాక్ట్ కావచ్చు. లింక్డ్ఇన్ లకు పోయి వెతికితే మనకు మస్తు కనెక్షన్లు దొరుకుతాయి. అందరికీ కోల్డ్ మెసేజ్లు పంపితే ఒకరు కాకుండా ఒకరన్నా రిప్లై ఇస్తారు. నెక్స్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్. ఒకవేళ మీరు మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత పిహెచ్డి కూడా చేద్దాము అని అనుకుంటే ఆ యూనివర్సిటీలో ఉన్న రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా మీకు బాగా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఏమేమి రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీ నుంచి రీసెర్చ్ అవుట్పుట్ ఎంత ఉంది, మొత్తం స్టడీ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఆపర్చునిటీస్. మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి నియర్ బై ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఉంటే అక్కడ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఎంతెంత ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఆ జాబ్ ని కొట్టగలుగుతామా లేదా, ఇది కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే బేసిక్ గా మీరు మీ మాస్టర్స్ కోసం ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఈ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని మీరు ఎంత జల్దీ రికవర్ చేసుకోగలుగుతారు, ఎంత టైంలో ఎంత రిటర్న్స్ గెయిన్ చేసుకోగలుగుతారు అనేది కూడా చెక్ చేసుకోవాలి. Forbes.com లా వీళ్ళు యూనివర్సిటీస్ ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ పైన మంచిగా సార్ట్ చేసి పెట్టినరు. మీరు జస్ట్ ఈ వెబ్సైట్ కి పోయి యూనివర్సిటీస్ లిస్ట్ ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ payscale.com అని ఒకటి ఉంటుంది. మీరు ఒక యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీకు ఒక జాబ్ వచ్చింది, ఇట్లా ఒక యావరేజ్ ప్యాకేజ్ ఎస్టిమేట్ చెక్ చేసుకోవడానికి మీరు payscale.com లో చెక్ చేసుకోవచ్చు. ఇట్లనే levels.fyi అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉంది. దీంట్లో కూడా మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎంత ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంటుందో లిస్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ కోర్స్ కరికులం. కోర్స్ కరిక్యులం పక్కా మీ యూనివర్సిటీ వెబ్సైట్లో మెన్షన్ చేసే ఉంటుంది. సో మీరు ఒకసారి ఆ కరికులం చూసి మీకు అది సెట్ అవుతుందా లేదా, ఎంత డిఫికల్ట్ ఉంది, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, అసలు ఓవరాల్ ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మీకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. మొత్తం ప్రోగ్రామ్ది ప్యాటర్న్ ఎట్లుందో చెక్ చేసుకోండి. ఆల్సో మీరు తీసుకోవాలనుకుంటున్న కోర్సు థీసిసా నాన్ థీసిసా కూడా కన్సిడర్ చేయాలి. థీసిస్ అంటే బేసిక్గా రీసెర్చ్ వర్క్ ఉంటుంది అన్నట్టు, ఇది మోస్ట్లీ పిహెచ్డి ఓరియంటెడ్. నాన్ థీసిస్ అంటే మాక్సిమం జాబ్ ఓరియంటెడ్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. మనం యూఎస్కి పోతున్నాం, బాగానే ఉంది, అక్కడికి పోయిన తర్వాత మనకి ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా మస్త్ ఇంపార్టెంట్. సో దానికోసం మీరు పోవాలనుకుంటున్న యూనివర్సిటీ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా కూడా చూసుకోండి. సడన్ గా అనుకోంది ఏదన్నా అయినా కానీ మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక ధైర్యం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ జిఆర్ఈ. ఈ మధ్య చాలా మటుకు యూనివర్సిటీలు జిఆర్ఈ లేకున్నా కానీ మనకు అడ్మిషన్స్ ఇస్తున్నాయి. మీరు అసలు జిఆర్ఈ టెస్ట్ రాసిండ్రా, మీరు అప్లై చేద్దాం అనుకుంటున్న యూనివర్సిటీకి జిఆర్ఈ రిక్వైర్మెంట్ మ్యాండేటరీయా లేకపోతే అవసరం లేదా, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఈ మధ్య చాలా మంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోసం డ్యూయలింగో రాస్తున్నారు. బట్ ఈ డ్యూయలింగో స్కోర్స్ ని అన్ని యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరు అప్లై చేద్దాం అనుకుంటున్న యూనివర్సిటీ డ్యూయలింగోని యాక్సెప్ట్ చేస్తుందా, ఒకవేళ డ్యూయలింగోని చేయకపోతే టోఫెల్ అన్నా చేస్తుందా, లేదంటే జస్ట్ ఐఎల్ స్కోర్స్ మాత్రమే అడుగుతుందా, ఇది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అప్లికేషన్ ఛార్జెస్. మనకు అడ్మిట్ వచ్చుడు రాకపోవడు పక్కన పెడితే ఈ అప్లికేషన్ పెట్టడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మనం బీటెక్ చేయడానికి సింపుల్గా ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుండే. ఆ ఎంసెట్ ఎగ్జామ్ మార్కుల మీదే మనకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుందో చెప్పగలుగుతాము. కానీ ఈ యూఎస్ యూనివర్సిటీలది ప్రాసెస్ ఇట్లా ఉండదు. వీళ్ళు జస్ట్ ఒక ఎగ్జామ్ మార్కులను కాకుండా మీ హోల్ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. హోల్ ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ జీపీఏ, జిఆర్ఈ, ఐఎల్స్, రీసెర్చ్ రికమెండేషన్స్, ఎస్ఓపి, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ లాంటివి ఇట్లా మస్తు క్రైటీరియాలను కన్సిడర్ చేస్తారు. వీళ్ళు ఫాలో అయ్యే ఈ అప్రోచ్ ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. మీరు ఇట్లా షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీలకి అసలు మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. సో వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం చెక్ చేయండి. మీ ప్రొఫైల్ అలా క్రైటీరియాని రీచ్ అవుతుంది అని అనుకుంటే మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ యాకెట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మీ ప్రొఫైల్ ని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ కి ఒక యూనివర్సిటీలో అడ్మిట్ రావడానికి ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ మీరు వేరే స్టూడెంట్స్ ది కూడా ప్రొఫైల్స్ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్స్ ని చూసి వాళ్ళే యూనివర్సిటీలకు అప్లై చేసిండ్రు, అప్లై చేసిన వాళ్ళకి అసలు అడ్మిట్ వచ్చిందా, మీకు అడ్మిట్ రావచ్చా లేదా, ఇట్లా మీరు యాకెట్లో చెక్ చేసుకోవచ్చు. అట్లనే admits.fyi అని చెప్పేసి కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక యూనివర్సిటీలో ఎట్లాంటి ప్రొఫైల్ వాళ్ళకి అడ్మిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక ట్రెండ్ చూడొచ్చు మనము. సో మీ ప్రొఫైల్ కి సూటబుల్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ లో దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏదైనా కన్సల్టెన్సీలతో టైఅప్ అయి ఉంటే వాళ్ళు ఈ యూనివర్సిటీకి అప్లై చెయ్యి, ఇది బెస్ట్, నీకు అడ్మిట్ వస్తుంది అని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఏమైనా కమిషన్ వస్తుంది కాబట్టి వీళ్ళు తీసుకోమంటున్నారా లేకపోతే నిజంగానే నీకు బెస్టా అని చెప్పి నువ్వు చెప్పలేవు. సో అందుకే ఒకసారి మీరు ఈ పాయింట్స్ అన్ని చూసుకోవాలి.
వాళ్ళు సజెస్ట్ చేసిన యూనివర్సిటీలని అసలు దేకొద్దని నేను చెప్తలేను. ఆ యూనివర్సిటీలని వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ మీద మీకు సజెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయాలి. సో అప్పటి నుంచి మనం చూసినవి కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే. ఈ పాయింట్స్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఒక్కొక్క ప్రియారిటీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్, ఒకరికేమో రీసెర్చ్ అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళు ఈ పాయింట్ ని ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, వీళ్ళేమో ఈ పాయింట్ ని ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. సో ఆబ్వియస్ గా అందరికి డిఫరెంట్ ప్రియారిటీ ఉంటుంది. నేను అప్పటి నుంచి చెప్పిన పాయింట్లు ఇది ఫస్ట్ కన్సిడర్ చేయండి, ఇది లాస్ట్ కన్సిడర్ చేయండి అని కాదు, ఏదో ర్యాండమ్ ఆర్డర్ లో లిస్ట్ చేసిన. మన అందరికీ తెలిసిందే కాంపిటీషన్ ఇయర్ కి పెరుగుతూనే ఉంది. సో సేఫ్ సైడ్ ఉండడానికి ఎక్కువ యూనివర్సిటీలని షార్ట్ లిస్ట్ చేసుకొని దాంట్లోకి అప్లై చేయండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటుంది కాంపిటేటివ్ కోర్స్ అయితే అట్లీస్ట్ ఒక 25-30 యూనివర్సిటీల దాకా షార్ట్ లిస్ట్ చేసుకోండి. తర్వాత మీ ప్రియారిటీ ఫ్యాక్టర్స్ బేసిస్ పైన కొన్ని ఫిల్టర్ చేసేయండి. కనీసం ఒక 15 యూనివర్సిటీల దాకానన్నా అప్లై చేయండి. కాంపిటీషన్ మస్తు పెరుగుతున్నది కాబట్టి నేను ఇన్ని యూనివర్సిటీలకు చెప్తున్నా. మనం షార్ట్ లిస్ట్ చేసుకొని అప్లై చేసిన తర్వాత మనకి పక్కా అడ్మిట్ వస్తుంది అన్న యూనివర్సిటీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే సేఫ్ సైడ్కి కొంచెం ఎక్కువనే షార్ట్ లిస్ట్ చేసుకొని అప్లై చేస్తే మంచిది. మీరు ర్యాండమ్గా ఎవరి దగ్గర కన్నా పోయి ఈ యూనివర్సిటీ మంచిదేనా, ఈ యూనివర్సిటీకి నేను పోవచ్చా అని అడిగితే వాడు ఏం చెప్పలేడు. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక యూనివర్సిటీ గురించి నీకు రివ్యూ ఇవ్వాలి అని అంటే వాడు ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ చదివి ఉండాలి. సో ఆ యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీళ్ళని లింక్డ్ఇన్లా, యాకెట్లా, లేకపోతే కొన్ని యూనివర్సిటీ స్పెసిఫిక్ ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ కావడానికి ట్రై చేయొచ్చు. ఇక వీళ్ళకి కోల్డ్ మెసేజెస్ చేసుకుంటూ కూర్చోండి, ఒకరు కాకుండా ఒకరన్నా రిప్లై ఇస్తారు. అట్లా అని చెప్పి వాళ్ళు దేకకపోయినా కానీ మీరు దమ్దం చేయకండి. మీరు నన్ను అడిగినా, ఇంకెవరు నన్ను అడిగినా ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి బ్రో అంటే మీకు చెప్పడానికి ఎవరి దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు. యూనివర్సిటీ సెలెక్షన్ అనేది మస్తు సబ్జెక్టివ్ కాబట్టి మీరే టైం తీసుకొని మీకు సెట్ అయ్యే యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మస్తు లెంతీ ఉంటుంది, మస్తు టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు అవసరం పడినంత టైంని ఇన్వెస్ట్ చేసి కరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసుకోండి. నీకేది బెస్టో నీకంటే బాగా ఇవ్వనికి తెలియదు. సో ఈ వీడియో మీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ని ఈజీ చేస్తుంది అని అనుకుంటున్నా. హోప్ యూ ఫైండ్ యువర్ డిజైర్డ్ యూనివర్సిటీ. ఆల్ ద బెస్ట్. అండ్ యా, అంతే మరి, బాయ్.